ఏం ఫీల్ ఉండదు మామయ్య. చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా సిన్సియర్గా అయితే ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే చీటింగ్ అయితే చేసినాం. ఇదంతా చేస్తుంటే మేడం ఏం చేస్తుందంటే మేడం కూడా చాలా సిన్సియర్గా అయితే ఫోన్ అయితే చూస్తుంది పేపర్లెస్ అందరం పెట్టుకొని. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా క్లాస్లోకి అయితే కుక్కపిల్ల అయితే వచ్చి పండుకున్నది. దాన్ని అయితే నేను డ్రాయింగ్ అయితే చేసిన. దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం అయితే ఇక షాప్కి అయితే వెళ్ళిపోయి మొత్తం సామాగ్రి అంతా తెచ్చుకొని ఇంకా తిని వెళ్తుంటే మళ్ళీ ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఇంకా ఐస్ క్రీమ్ బండి అతను కనిపించిన రోజు 100 రూపాయలు గాయ అయిపోయినాయి. అటు నుంచి అటు మళ్ళీ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి స్ప్రైట్ విత్ మా ఫ్రెండ్స్ ఇక జ్యూసెస్ అయితే తీసుకున్నారు. అటు నుంచి అటు ఇక చల్లగాలి వేస్తుందని చెప్పేసి మేడ మీదకి అయితే వచ్చేసినాం హాస్టల్లోకి. అక్కడ వచ్చి ఇంటికాడ ఉన్న బుడ్డలు అయితే తెచ్చుకొని అక్కడ నుంచి అయితే బుడ్డలతో అయితే ఫినిష్ అయితే చేసుకొని మళ్ళీ డిన్నర్కి ఎక్కడైతే ప్లాన్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ గారు బాగా ఆలోచించి చికెన్ నూడిల్స్కి అయితే ప్లాన్ అయితే చేసినాం. అలా నేను మా ఫ్రెండ్స్ ఇక బతకాని అయితే పెట్టేసి ఇక చికెన్ నూడిల్స్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకొని వేట సమోసా అయితే తిన్నా. వరస్ట్ టేస్ట్ అనమాట. ఇంతగానం ఎలా తింటారా అనేటోళ్ళకి నా రియాక్షన్ అనమాట ఇది.